సకాలంలో పంట చేతికిస్తున్నాడా? ఒరేస్తే జనవరిలో రావాల్సిన డబ్బులు ఇంతవరకు రావట్లేదు. రాకపోగా రెండో పంట కూడా పంట చేతికొచ్చేస్తుంది. ఇవాళ రైతులు ఎలా ఉన్నారంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేవు, రుణాలు రావట్లేదు, అలానే సబ్సిడీల కింద ఎరువులు అంటే విత్తనాలు కానివ్వండి, పురుగుల మందు ఇవేమీ ఎరువులు కూడా రావట్లేదు, పరికరాలు లేవు. ఇవాళ గవర్నమెంట్ రైతులకి ఏ రకమైనటువంటి సహాయం కూడా చేయకపోతుంటే కనీసం వేసిన పంటకి సరైన టైంలో ఇవాళ అంటే అకౌంట్కి అమౌంట్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఇవాళ పంటకి సకాలంలో డబ్బులు రైతు అకౌంట్లోకి వెళ్ళట్లేదు కాబట్టి ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేదండి, ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి తీసుకెళ్ళిపోయాడు. అదేమంటే తను అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, దేశం మొత్తం మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలాగా చేస్తాను అని. నిజమే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక